ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో, లేకపోతే మనకు అది బలహీన సమయం కావచ్చు, అది సాతానుకి బలమైనటువంటి సమయం. యేసేపు విషయంలోకి వచ్చినప్పుడు యేసేపు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన యవనస్తుడు. పాపంలో పడవేసేదానికి ఒక ఏరియా అక్కడ సాతానికి కనబడతా ఉంది. అతడు దురాశ చేత ఏడవబడినప్పటికీ కూడా ఒక ఏరియా అక్కడ వాడు చూస్ చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడైతే మన కష్టంగా ఉందో, ఎక్కడైతే మనం బలహీనత పడేటటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పరిస్థితులను కూడా ఆధారం చేసుకొని సాతాను మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే శోధింపబడేటటువంటి అవకాశం ఉంది. మనం ఏం చేయాలి అని అంటే, మనల్ని మనము భద్రం చేసుకోవాలి. నాకు బలం ఉందిలే, పర్వాలేదులే, నేను అక్కడికి వెళ్తే నిలబడగలంలే అని అనుకుంటాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే, అక్కడికి వెళ్ళి మనం నిలబడటం అది ప్రక్కన పెడితే, అక్కడికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం కదా.